హలో తెలుగు వారి ఆత్మీయ వారధి టూరీలో హ్యూమనిస్ట్ ఆర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సౌత్ ఏషియన్ హ్యూమనిస్ట్ అసోసియేషన్ సాహా మరియు బాబు కోహినేని హ్యూమనిస్ట్ అండ్ రాషనలిస్ట్ ఫేస్బుక్ గ్రూప్ అరేనా వారి సౌజన్యంతో మీ ముందుకు తీసుకొస్తోంది ఆర్జే సబీహా. ఆడియన్స్, మీరు కూడా మాతో ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే టోరీ స్కైప్ ఐడి TORI.LIVLIVE కి కాల్ లేదా మెసేజ్ చేయగలరు. సో చాలా కాలం తర్వాత మనం ఈ రోజు లైవ్ షో చేయబోతున్నామండి. సో ముందుగా ఆడియన్స్ అందరికి హ్యాపీ క్రిస్మస్, అలాగే వెల్కమ్ బ్యాక్ అని కూడా చెప్పొచ్చు. అది మాకే చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం చాలా విషయాలు జరిగాయి. అందులో మన భారతదేశంలో చాలా ప్రతిష్టాత్మకరంగా ఒక పెద్ద సెన్సేషన్ గా, ఒక హిస్టరీగా చెప్పుకున్నది ఏంటంటే కొత్త పార్లమెంట్ భవనం 2023లో మనకు కొత్త పార్లమెంట్ బిల్డింగ్ వచ్చిందండి. సో ఇది ఈ పార్లమెంట్ బిల్డింగ్ పెట్టినప్పుడు మనకు తెలుసు దాన్ని ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మన ప్రభుత్వం. దానికి ఆల్మోస్ట్ 1100 ఎకరాలు వరకు దానికి కేటాయించి దానికి చాలా పెద్ద జరిగిందనమాట. సో ఈ పార్లమెంట్ బిల్డింగ్ స్టార్ట్ అయ్యాక రీసెంట్ గా వింటర్ సెషన్ కూడా జరుగుతుంది కూడా, జరిగింది గత వారం వరకు. సో ఆ జరిగిన సమయంలో December 13, అదే లాస్ట్ వెడ్నెస్డే, ఆ రోజు పార్లమెంట్ మీద ఒక అటాక్ జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. ఎవరో గుర్తు తెలియని ఒక 6 పార్లమెంట్ లోపలికి వచ్చేసి, అంటే లోక్సభ లోపలికి వచ్చేసి ఒక దాడి చేశారు. ఒక స్మోక్ దాడి కూడా చేశారు. స్మోక్ క్యాన్స్ ని తీసుకొచ్చి అది వదలడం, అలాగే కొన్ని నినాదాలు చేయడం, అదంతా జరిగిందనమాట. ఇది జరగగానే ఇది దేశవ్యాప్తంగా తీవ్రమైన చర్చని లేవతీసింది. అంటే ఇది ఒక మామూలు విషయం కాదు. మనకెప్పుడో 2001లో ఒకసారి అటాక్ జరిగింది. అది ఎంత భీకరమైన దాడో మీ అందరికీ తెలిసిందే. ఆ దాడి చేసిన వాళ్ళందరికీ ఉరి శిక్ష పడడం అదంతా జరిగింది. ఆ తర్వాత 22 years తర్వాత మళ్ళీ అదే రోజు ఈ దాడి జరిగింది. దీని దాడనలో లేక కేవలం వాళ్ళ డిసెంట్ చెప్పడానికి ఒక కరమైన ప్రొటెస్ట్ లాగా భావించాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఎలాంటి ఎలాంటి వైలెన్స్ చేయలేదు, లేదా ఎలాంటి వెపన్స్ కానీ ఇలాంటివి క్యారీ చేయలేదు. వచ్చి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది, అలాగే ఈ కలర్ క్యాన్స్ వాడడం జరిగింది అనమాట. ఇది జరగగానే ఇమీడియట్ గా పార్లమెంట్ లో ఉన్న మిగిలిన ఎంపీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని అక్కడే ఉన్న సెక్యూరిటీ వాళ్ళకి అందించారు. అప్పుడే తెలిసినవి అదేంటంటే పోలీసులు తర్వాత దాని మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఢిల్లీకి చెందిన ఒక మాస్టర్ మైండ్ లలిత్ షా అని తెలిసింది. ఆయనతో పాటు మిగిలిన 6 members ని కూడా వాళ్ళ కస్టడీలోకి తీసుకున్నారు. అలాగే అసలు ఇది ఎందుకు జరుగుతుంది అన్న దాని మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా నడుస్తుంది. అలాగే సీన్ రీక్రియేట్ కూడా చేస్తామని కూడా చెప్తున్నారు పోలీసులు. ఇదంతా జరుగుతూ ఉంటే ఒక పక్కన ఈ దాడి మీద మన ఆపోజిషన్ ఎంపీస్ కావచ్చు, చాలా మంది దీని మీద వాళ్ళ ఒపీనియన్ చెప్పడం జరిగింది. చాలా తీవ్రంగా కూడా ఖండించారు. మన హోమ్ మినిస్టర్ గారైన అమిత్ షా దీనికి బాధ్యతలు వహించి ఆయన పొజిషన్ నుండి ఆయన రిజైన్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇప్పుడు అలా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈ దాడి తర్వాత ఎవరైతే ఎంపీలు దీనికి అగేన్స్ట్ గా మాట్లాడారో వాళ్ళలో చాలా మందిని సస్పెండ్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ 77 to 90 ఎంపీస్ ని సస్పెండ్ చేశారండి. దాని తర్వాత వింటర్ సెషన్స్ ముగిసాయి. సో అసలు ఎందుకు జరిగింది, దేంటి అసలు పార్లమెంట్ లో అటాక్ చేయడం అంత ఈజీయా, దాని లోపలికి సభ లోపలికి ఎంటర్ అవ్వడం అంత ఈజీయా, అసలు ఇలాంటి ప్రోటోకాల్స్ ఫాలో అవుతారు, దీని గురించి ఈరోజు చర్చ ఉండబోతుంది. ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ మీద మనకి సజెస్ట్ చేసింది విశ్వనాథ్ జయంతి గారు. మనందరికీ తెలిసిన విషయమే, విశ్వనాథ్ జయంతి గారు ఒక రెగ్యులర్ గెస్ట్. ఆయన ఒక మానవవాది, హైదరాబాద్ లో నివసిస్తారు. అలాగే హ్యూమనిస్ట్ కెఫే అనే యూట్యూబ్ షో నిర్వాహకులు, అలాగే ప్రముఖ మానవవాది. వెల్కమ్ టు ద షో విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ సబియా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మనం చాలా కాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటున్నాము ఈ షో ద్వారా. చాలా గ్యాప్ వచ్చేసింది అనుకుంటా మన హ్యూమనిస్ట్ అవర్ షోస్ కి. ఆడియన్స్ కి ఇది చెప్పడం జరుగుతుంది, ఇప్పటి నుండి మేము ప్రతి వారం రెగ్యులర్ గా షో చేయబోతున్నాం అని చెప్పి. సో
సో మీకు ఈ ఇప్పుడు నేను చెప్పినదంతా మీరు ఆల్రెడీ ఫాలో అయి ఉంటారు. అసలు మామూలుగా ఆలోచిస్తే ఒక పార్లమెంట్ లో సెషన్ దట్టు వింటర్ సెషన్స్ జరుగుతూ ఉంటే ఎలాంటి ప్రోటోకాల్స్ ఫాలో చేస్తారండి? సభ్య అంటే ఈ పార్లమెంట్ మీద జరిగినటువంటి స్మోక్ బాంబ్ అనే ఈ దాడి ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా ఎవరు స్వాగతించాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. అందులో అంటే దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుడి యొక్క ఓటు ద్వారా ఎంపీలు మనకి ఎన్నికవుతారు. సో మన దేశంలో ఉండేటటువంటి ప్రతి పౌరుని యొక్క ప్రతినిధి అక్కడ ఎంపీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి డెమోక్రసీకి చిరునామా అనుకోవచ్చు పార్లమెంట్. పార్లమెంట్ మీద దాడి ఏదైనా జరిగితే దాన్ని దేశం మీద దాడిగానే మనం పరిగణించాలి. అండ్ ఇంకొకటి, భారతదేశం ఒక అతిపెద్ద డెమోక్రటిక్ కంట్రీ ప్రపంచంలోని. సో మనం ఒక 70 సంవత్సరాలు తక్కువ వయసున్న డెమోక్రసీ అయినప్పటికీ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒక డెమోక్రటిక్ పాలన జరుగుతుంటే దాని ప్రతినిధులు పార్లమెంట్ లో ఉంటే దాని మీద దాడి జరగడం అనేది డెమోక్రసీ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక దాడి కింద మనం పరిగణించాలి. సో ఈ రెండు విషయాలు మనం ఆలోచించాలి. ఇది ఇంకొకటి, ఇప్పుడు జరిగినటువంటి దాడి డిసెంబర్ 13 జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో దాని యొక్క బ్యాక్గ్రౌండ్, దాని యొక్క ఇంటెన్షన్స్ అవన్నీ కూడా విడిగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాడిని మనం ఖండిస్తూనే అసలు దీని దాడి వెనకాల జరిగినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా మనం క్లియర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాలు కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఈ షో మొత్తం కాంప్రహెన్సివ్ గా దాడికి కారణాలు ఏంటి, దాడి ఎందుకు జరగాల్సి వచ్చింది, పార్లమెంట్ సెక్యూరిటీ అంత తక్కువగా ఉందా, ఈ విషయాలన్నీ కూడా మనం చర్చించుకోవాలి. సో ముందుగా మనం పార్లమెంటరీ సెక్యూరిటీ గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్ గా మన పాత పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ లో మీద దాడి జరిగింది 2013, 2007 సంవత్సరం, ఐఎమ్ నాట్ షూర్. సో ఇదే రోజు డిసెంబర్ 13 జరిగింది. లేదండి, 2001 లో జరిగింది. 13 డిసెంబర్. అవును, 21 years బ్యాక్ జరిగింది. 21 years బ్యాక్ జరిగింది. అండ్ అప్పుడు దేశ ప్రధాని మనకి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. సో ఈ సమయంలో మన భారత పార్లమెంట్ యొక్క సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ఈ సెక్యూరిటీస్ ఉన్న లొకేషన్ మనకి సెక్యూరిటీని పెంచినా సరే అడ్డుకునేలాగా లేదు అనే ఉద్దేశంతో కొత్త పార్లమెంటు కట్టాలన్న ఆలోచనకి ఇదొక బీజం కింద మనకి గుర్తుపెట్టుకోవాలి. కొత్త పార్లమెంటు ఆవిష్కరిస్తూనే దీని సెక్యూరిటీ 3 అంచెల వ్యవస్థగా ఉంటుంది అనేటటువంటి ప్రధానమంత్రి మోడీ గారు తన ప్రసంగంలో 3 అంచెల వ్యవస్థగా ఉంటుంది, ఆల్మోస్ట్ దుర్భేద్యమైనటువంటి పార్లమెంట్ కింద దీన్ని అభివర్ణించారు. సో ఇప్పుడు ఇంత దుర్భేద్యమైనటువంటి పార్లమెంట్ లో ఇంత సెక్యూరిటీ టైట్ ఉండే సిచ్యువేషన్ లో జనరల్ గానే అంటే దేశంలో ఉండేటటువంటి విఐపీస్ అందరూ మనకి పార్లమెంట్ లో ఉంటారు. ఈ డెమోక్రసీ సెషన్స్ జరుగుతున్న సమయంలో అది ఇంకా సెక్యూరిటీ ఇంకా టైట్ గా ఉంటుంది. జర్నలిస్టులను కూడా అన్ని రకాల టెస్టులు చేసి అన్ని రకాలుగాను వారిని చూసి మొత్తం చెకింగ్ అంతా చేసిన తర్వాత మాత్రమే లోపలికి వదిలే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ పార్లమెంట్ మీద దాడి ఎవరైతే ప్లాన్ చేశారో ఆ ప్లాన్ చేసిన వాళ్ళు ఏ విధంగా లోపలికి వెళ్ళగలిగారు అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలంటే మన పార్లమెంట్ సెక్యూరిటీ యొక్క డొల్లతనం ఇక్కడ మనకి అర్థమవుతాం. అఫ్ కోర్స్ దీంట్లో ఇంత దుర్భేద్యమైన పార్లమెంట్ అని చెప్పుకున్నా సరే
దీంట్లో ఉండేటటువంటి భద్రతా సిబ్బంది కొరత అనేది మనకి క్లియర్ గా ఎస్టాబ్లిష్ అయింది ఈ దాడి తర్వాత. అండ్ ఈ భద్రతా సిబ్బందిని డిప్లాయ్ చేయకపోవడానికి ఎవరు బాధ్యత వహించాలి అంటే ఖచ్చితంగా హోమ్ అఫైర్స్ చూసుకునేటటువంటి మినిస్ట్రీయే దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగితే ఆ దేశంలో ఉండేటటువంటి హోమ్ మినిస్టర్ ని రాజీనామా చెయ్యి అని అడుగుతారు. సో రాజీనామా చెయ్యి అని అడిగి గట్టిగా నినాదాలు చేయడం తర్వాత సోషల్ ప్రెజర్ రావడం. డెమోక్రటిక్ ఫామ్ లో నడిచేటటువంటి ఏ గవర్నమెంట్ లో అయినా సరే ఈ సోషల్ ప్రెజర్ కి లొంగి ఇమీడియట్ గా మంత్రి రాజీనామా చేయడం కానీ లేదా మంత్రిని బర్తరఫ్ చేయడం కానీ జరుగుతూ ఉంటాయి. కానీ అది మనది న్యూ ఇండియా కాబట్టి ఈ న్యూ ఇండియాలో ఇలాంటివి ఉండవు కాబట్టి బర్తరఫ్ చేయడం కానీ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయడం కానీ జరగలేదు అని మనం అనుకోవాలి. దానికి వాళ్ళని రాజీనామా చేసే బదులు అడిగే వాళ్ళని సస్పెండ్ చేశారు. అది మనకు అది ఈ న్యూ ఇండియాలో ఏం జరుగుతుందంటే ఈ దాడికి ఎవరైతే బాధ్యులో వారిని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఈ భద్రతా లోపాలకి ఎవరైతే బాధ్యులో వారు వచ్చి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా అని ప్రతిపక్షాలు గట్టిగా డిమాండ్ చేస్తే 146 మంది విపక్ష సభ్యులని లోక్సభ నుండి 95 మంది అలాగే రాజ్యసభ నుండి 46 మందిని ఇమీడియట్ గా సస్పెండ్ చేయడం జరిగింది. గొడవ ఏమైనా కానివ్వండి, పార్లమెంట్ లో డిబేట్ లేదా డిబేట్ స్థాయి దాటి గట్టిగా మనుషుల మీద ఎఫెక్ట్ చూపించే రకంగా ఉన్నప్పటికీ కూడా పార్లమెంట్ లో ప్రతిపక్షాల వాయిస్ వినిపించేటటువంటి విషయంలో ఇంతమందిని ఒకటేసారి సస్పెండ్ చేయడం అనేది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే మొదటిసారి. యాక్చువల్గా అంతకుముందు 46 మందిని ఒకటేసారి సస్పెండ్ చేసినట్టు నాకు గుర్తు. ఐఎమ్ నాట్ షూర్, బట్ దిస్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్. 95 మంది లోక్సభ నుండి, 46 మంది రాజ్యసభ నుండి. సో ఈ ఒకటేసారి ప్రతిపక్షాలని సస్పెండ్ చేయడం వల్ల మొత్తం ఆ రోజు ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే ఆ రోజు హౌస్ లో లేని వాళ్ళకు కూడా ఎవరైతే ఇది ఇప్పుడు దేనికి గొడవ చేశారనే కదా సస్పెండ్ చేయడం, ఆ రోజు హౌస్ లో లేని ఎంపీలను కూడా తీసేసి సస్పెండ్ చేసేసిన దాఖలా కనబడుతుంది. అంటే దీని మోటో మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు హౌస్ లో ఉంటే గొడవ చేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేశారు అని చెప్పి అనుకోవచ్చు. హౌస్ లో లేని వాళ్ళు ఎలాంటి గొడవ చేస్తారని సస్పెండ్ చేస్తారు. సో అంటే ఈ ప్రశ్నని ఎదుర్కొనేటటువంటి స్థితిలో గవర్నమెంట్ లేదు. ఒకవేళ ఎదుర్కోవాల్సిన స్థితిలో ఉన్నా సరే ఎదుర్కోవాలని అనుకోవట్లేదు అని చెప్పి అనుకోవచ్చు. ఈ రకంగా చూస్తే కనుకున్నట్లయితే సస్పెండ్ చేయడం అనేది హ్యూమన్ రైట్స్ వాచ్ కూడా దీన్ని పూర్తిగా ఖండించింది. సో డెమోక్రసీలో ప్రతిపక్షాల వాయిస్ ఎంత బలంగా ఉంటే ఆ డెమోక్రసీ అంతే బలంగా ఉంటుంది. సో ఈ వాయిస్ ని ఎప్పుడైతే మనం అణిచివేస్తున్నామో అది డెమోక్రసీ అనిపించుకోదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ వాచ్ వాళ్ళు కూడా దాన్ని ఖండించడం జరిగింది. సో ఇది భారతదేశంలో న్యూ ఇండియా యొక్క డెమోక్రసీ గురించిన మాట. ఇక దీని దాడికి కారణం ఏంటి అని ఆలోచించుకుంటే, అంటే పార్లమెంట్ మీద భద్రత, మూడంచెల వ్యవస్థ, ఇన్నిటిని దాటుకుని కొంతమంది వాళ్ళ మోటోస్ కానీ ఏమైనా కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు స్మోక్ బాంబ్స్ పట్టుకొచ్చారు ఈ రోజు. అవి ఎల్లో కలర్ స్మోక్స్ బయట లోపలికి వచ్చినాయి అని చెప్పి మనకి కనిపిస్తున్నాయి పిక్చర్స్ దాంట్లో. అలాగే కొన్ని వీడియోలు కూడా వీడియోలో కనిపిస్తుంది. సో అదే ఒక విషపూరితమైన వాయువుని కనుక తీసుకుని వచ్చి చేస్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉండేది అనేది ఊహించుకుంటేనే అది చాలా భయంకరంగా ఉంది. సో
అవును. మనం ఇంత గొప్పగా చెప్పుకునేటటువంటి 56 ఇంచెస్ స్టామినా, ప్రపంచ విశ్వగురు అనేటటువంటి ఆ, ఒక విశ్వగురు అనేటటువంటి ఒక నేము, ఇవన్నిటిని మనం ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేసుకునేటటువంటి ఇష్యూస్ అన్ని కూడా ఈ ఒక్క సంఘటన తోటి ఆ, పూర్తిగా పటాపంచలైపోయింది. ప్రశ్నార్థకంగా మారాయి అవును. యాక్చువల్ గా. సో ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని దేశాలు కూడా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఇంత గొప్పగా చేసిన అంటే 20 సంవత్సరాల 75 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో అత్యంత ఆ, అధునాతనమైనటువంటి వసతులతో మేము పార్లమెంట్ కట్టుకున్నాము. ఇది టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ అని అభివర్ణిస్తూ ఆ ఆ రోజు సెంగాల్ ని అక్కడ స్పీకర్ పక్కన ఆవిష్కరించే టైంలో భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి సగటు పౌరుడు కూడా ఇది పవర్ఫుల్ నేషన్ అనేటటువంటి ఒక ఆ, ఒక దానికి ఒక సింబాలిజం గా ఇది నిలబడింది. ఇక పైన ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని డెమోక్రటిక్ కంట్రీస్ కి ఇంక్లూడింగ్ అమెరికా, యుఎస్ఏతో సైతంగా ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటారు అమెరికాని, దాంతో సైతంగా ప్రతి వాళ్ళు కూడా ఆశ్చర్యపోవాలి భారతదేశంలో ఉండేటటువంటి పవర్ఫుల్ డెమోక్రటిక్ సూత్రాల గురించి ఆలోచించుకుని ఇక్కడి నుంచి నేర్చుకోవాలని అనే రకమైనటువంటి ప్రచారాన్ని కల్పించారు యాక్చువల్ గా. సో ఈ ప్రచారాలన్నీ కూడా ఒక్క సంఘటనతోటి వెనక్కి వెళ్ళాయి. ఆ దాడి సంఘటనతో వెనక్కి వెళ్ళడం అనేది పక్కన పెడితే, అంటే ఏ కంట్రీ మీదనైనా సరే దాడి జరగడం అనేది జరుగుతుంది. ఒకవేళ సెక్యూరిటీ బ్రీచ్ ఉంటే దాని బాధ్యులైన వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దానికి బాధ్యత వహిస్తూ ఉంటారు. ఇది పక్కన పెట్టండి. ఒకటేసారి ఈ బ్రీచ్ మీద, ఈ సెక్యూరిటీ బ్రీచ్ జరిగినటువంటి సందర్భాన్ని దాన్ని వివరణ కోరుతూ, చర్చ కోరుతూ చేసిన ప్రతిపక్షాలు ఏవైతే మనం గొడవ చేశాయో, ఈ గొడవ చేసిన వెంటనే వాళ్ళందరినీ కూడా పేరు పేరున లెక్క కూడా పెట్టకుండా అందరినీ సస్పెండ్ చేయడం అనేది డెమోక్రటిక్ అవుట్లుక్ అని మనం న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో పెట్టుకున్నాం, డెమోక్రసీ అనే పదాన్ని తీసేసి. సో ప్రపంచానికి డెమోక్రటిక్ అవుట్లుక్ ఇద్దాం అనుకున్నారు, కానీ ఇది డెమోక్రటిక్ అవుట్లుక్ ను కూడా దాటేసి బయటకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో అయిపోయింది. అవును. సో ఇంకా ఎవరైతే ఈ గ్యాస్ ఛాంబర్స్ తోటి లోపలికి వచ్చారో వాళ్ళు మన శ్రోతలందరికీ తెలుసు, మైసూర్ ప్రాంతానికి చెందినటువంటి బీజేపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వారు వీరికి పాసులు ఇవ్వడం జరిగింది, వీళ్ళు లోపలికి రావడం జరిగింది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దాన్ని పక్కన పెట్టి ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని ప్రధానమంత్రి గారు అభివర్ణించడం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు పాసులు ఇమ్మన్నారు, ఎవరు లోపలికి అనుమతించేలాగా మన సెక్యూరిటీని డల్లగా ఉంచుకోమన్నారు, ఒకవేళ సెక్యూరిటీ బాగా ఉన్నా ఎవరి సిఫార్సు తోటి సెక్యూరిటీని దాటుకుని వాళ్ళు రాగలిగారు అనేది మనం ఇన్వెస్టిగేట్ చేస్తే, ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. సో ఇవన్నిటిని వదిలేసి దీనంతా అప్పట్లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు దేశంలో ఏ సంఘటన జరిగినా అది పాకిస్తాన్ కుట్ర అనేవారు. సో అంటున్నారులేండి కానీ పాకిస్తాన్ తో పాటు ప్రతిపక్షాలు ఇప్పుడు ఒకటే పి, ఇప్పుడు డబుల్ పి. అదే రకంగా ఇప్పుడు భారతదేశంలో ఏం జరిగినా కూడా అది ప్రతిపక్షాల కుట్రగా మనకి అభివర్ణించడం, అది సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరుగుతా ఉంది. ఒకటే కాకుండా ఎంపీ గారిని సస్పెండ్ చేయలేదు కదండి విశ్వనాథ్ గారు? అదే పాయింట్. ఎవరైతే పాస్ ఇచ్చారో ఆ పాస్ ఇచ్చిన ఎంపీని సస్పెండ్ చేయలేదు కాదు కదా, ఆయన బయటకు వచ్చి నేను రాబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో నేను మళ్ళీ పోటీ చేస్తాను, ప్రజలే నిర్ణయిస్తారు నా ఇదేంటి నేను చేస్తుంది కరెక్టా తప్ప అనేది ప్రజలే నిర్ణయిస్తారు అని చెప్పి ఆయన చెప్తున్నాడు.
అంటే ఆయనకు కోర్టు పాసులు ఇచ్చిన కారణంగా దాని వెనకాల ఉండేటటువంటి ట్రయల్ ఏదైతే ఉంటుందో కోర్టు ద్వారా, న్యాయస్థానాల ద్వారా, లేదంటే అది పార్లమెంట్ కాబట్టి పార్లమెంట్ యొక్క స్పీకర్ చేతిలో కొంత పవర్స్ ఉంటాయి కాబట్టి వారి ద్వారా పార్లమెంట్ కమిటీ గాని, లేదంటే సిట్టింగ్ జడ్జెస్ తో గాని, వీళ్ళతో కనుక జాయింట్ పార్లమెంట్ కమిటీ కానీ వీటితోటి విచారణ చేపిస్తూ ఉంటారు యాక్చువల్ గా పార్లమెంట్ వరకు వచ్చేసరికి, పార్లమెంట్ మెంబర్ కాబట్టి. సో వీళ్ళందరికీ ఇవన్నీ కుదరదు. ఆయనకి రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ అతను విన్ అయితే అతను నిర్దోషి, ఒకవేళ ఎలక్షన్ లో విన్ కాకపోతే అతను దోషి అన్నట్టుగా ప్రజలే శిక్షిస్తారు. అంటే ఆయన జైలుకు వెళ్ళడానికి ఆయన సిద్ధంగా లేడు. పాసులు ఇచ్చి సెక్యూరిటీ బ్రేక్ జైలు వరకు కూడా అవసరం లేదు. ఎలాగో ఎవిడెన్స్ తారుమారు అవుతుంది, ఏమవుతుందో మన కోర్టు అది పక్కన పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇన్వెస్టిగేషన్ కి కూడా ఆయన రెడీగా లేడు. అది విషయం. ఇన్వెస్టిగేషన్ కి రెడీగా లేకపోవడం, అదే కాకుండా ప్రజలు మాత్రమే నిర్ణయిస్తారు అని చెప్పడం అనేది అంటే ఆయన పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోతే అది శిక్ష, పార్లమెంట్ సభ్యత్వాన్ని తిరిగి పొందితే అది శిక్ష కాదు, అతను నిర్దోషి అనమాట. ఈ రకంగా ఆయన చెప్పడం జరిగింది. అంటే మన భారతదేశం అంటే విశ్వనాథ్ గారు ఇక్కడ ఇంకొక ఎనాలజీ కూడా తీసుకోవచ్చు. ఏంటంటే ప్రజలు అంటే గొర్రెలాన్ని ఆయన భావిస్తున్నాడనే కదా అక్కడ నన్ను ఎలా విన్ అవుతాడు అనేటటువంటి కాన్ఫిడెన్స్. అంటే ఇంకొకటి లాజిక్ కూడా చూడండి, అతను ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ. ఈ పార్లమెంట్ లో దాడి జరిగింది ప్రపంచంలో ప్రతి పౌరుడి మీద, అదే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి మీద అని చెప్పి మనం అనుకుంటున్నాం, ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి పౌరుడి యొక్క ప్రతినిధి అక్కడ ఉంటాడు అనేటటువంటి నేపథ్యంలో. సో ఆయన ఏమంటాడంటే మొత్తం పౌరులందరూ జరిగినటువంటి నేరానికి ఉంటే ఆయన ఒక్క పార్లమెంట్ లో గెలిస్తే తప్ప వెంటనే అతను నిర్దోషిగా బయటకు వస్తాడని అతను లాజిక్. అంటే ఇప్పుడు న్యూ ఇండియాలో లాజిక్లు కూడా అవసరం లేదు, అంతా మ్యాజిక్లే ఉండాలి. సో అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి అంటే నా ఫ్రెండ్ ఒక క్వశ్చన్ అడిగాడు, మన దేశంలో పార్లమెంట్ పైన దాడులు, ఆ తర్వాత ఆర్మీ పైన పక్క దేశాల దురాక్రమాలు, లేకపోతే ఆర్మీ పైన దాడులు, ఇవన్నీ బీజేపీ గవర్నమెంట్ మీద బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే, దాదాపు వాళ్ళ ఎలక్షన్ కి దగ్గర పడుతున్న టైంలోనే ఎందుకు జరుగుతాయి అనే ఒక అమాయకంగా ఒక బేసిక్ క్వశ్చన్ వేశాడు. దాని దగ్గర నాకు ఆన్సర్ లేదు, కానీ బట్ వీ నీడ్ టు థింక్ అబౌట్ దిస్ యాంగిల్ ఆల్సో. ఎందుకంటే ప్రతిసారి కూడా ఇదే జరుగుతా ఉంది కదా. పుల్వామా ఘటన తీసుకున్న తర్వాత, అంతకు ముందు పార్లమెంట్ మీద దాడి తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా సరే, ఇవన్నీ ఎందుకు బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరుగుతాయన్న అతను ప్రైమరీ క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ కూడా మనం ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దాని ఆన్సర్ మనకు తెలియదు, కానీ బట్ ఇది కూడా మనం ఆలోచించాలి. సో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే గ్యాస్ క్యాన్స్ ఉన్నాయో ఈ గ్యాస్ క్యాన్స్ లో కనుక విషపూరితమైనటువంటి వస్తే మన పార్లమెంట్ ఏంటి సంగతి అనేటటువంటి యాంగిల్లో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. అంటే అంటే ఈ పార్లమెంట్ మీద దాడి జరగటం అనే దాన్ని కొంతమంది 94 సంవత్సరాలు దాదాపు కింద భగత్ సింగ్ పార్లమెంట్ మీద దాడి చేసినటువంటి, అక్కడ బాంబింగ్ చేసినటువంటి సంఘటనతో పోల్చడం జరుగుతుంది యాక్చువల్ గా. అంటే ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఏదైతే పార్లమెంట్ లో బాంబింగ్ ఏదైతే జరిగిందో అదే విధంగా మనకి భగత్ సింగ్ కూడా సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఆర్ హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, వీళ్ళు బటుకేశ్వర్ దత్ తోటి తర్వాత భగత్ సింగ్ కలిసి చేసినటువంటి పార్లమెంట్ మీద బాంబు ఏదైతే ఉందో అది అప్పుడు ఎవరికి ప్రాణహాని లేకుండా దూరంగా విసరటం, అందులో వాడినటువంటి కెమికల్స్ ప్రాణహాని కానివి అని చెప్పటం, మేము ఏదైతే చెమిటి గవర్నమెంట్ ఏదైతే ఉందో దాన్ని అది వినిపించేంత శబ్దంతో
శబ్దం చేసి దాని చెవులు చెల్లులు పడేటటువంటి అంత శబ్దం చేసి ఈ దేశం యొక్క ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ని మేము చెప్పాలనుకుంటున్నాము అని చెప్పి ఆయన ఏదైతే చెప్పాడో అదే విధంగా వీళ్ళు కూడా భగత్ సింగ్ యొక్క తాను చేసిన బాంబింగ్ ని ఇన్స్పైర్ చేసుకుని 1929 లో అనుకుంటాం జరిగింది. ఇన్స్పైర్ చేసుకుని ఆ ఇన్స్పిరేషన్ తోటి వీళ్ళు కూడా చేశామని వీళ్ళు చెప్తున్నారు. యాక్చువల్ గా ఎవరైతే దాంట్లో ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉంది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది ఇన్వెస్టిగేషన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. సో మేము కూడా ఎవరికి ప్రాణహాని లేకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసేటటువంటి ఇష్యూస్ చేశాము అని చెప్పి కొంతమంది లగడపాటి రాజగోపాల్ అప్పట్లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్లారు. పెప్పర్ స్ప్రే తోటి మన ఇక్కడ బైఫర్కేషన్ టైంలో పొన్నం ప్రభాకర్ గారు అని చెప్పి కాంగ్రెస్ ఎంపీ ఇంకొక ఎంపీ ఆయన ఒక ఎంపీ ఇప్పుడు తెలంగాణలో మినిస్టర్ కూడా ఆయన మీద స్ప్రే చేయడం జరిగింది యాక్చువల్ గా. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే తీసుకెళ్ళకూడదు అనేటటువంటి ఏది లేదు, ఆ గైడ్ లైన్స్ ఏమీ లేదు. సో నేను అందుకనే క్యారీ చేశాను అని చెప్పి ఆయన చెప్పారు. సో ఇది కూడా మనం అంటే ఇప్పుడు జరిగినటువంటి ప్రతి విషయాన్ని అంతకు ముందు చరిత్రలో జరిగిన చాలా విషయాలతోటి మనం పోల్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు లగడపాటి రాజగోపాల్ గారికి ఏ రకమైన శిక్ష విధించారు ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. భగత్ సింగ్ అంటే స్వాతంత్రానికి ముందు అప్పటి చట్టాలు అవన్నీ వేరుగా ఉంటాయి కాబట్టి అప్పుడు కూడా బ్రిటిష్ రూల్ లో కూడా ఆ సంఘటన మీద ఎలాంటి టెర్రరిస్ట్ గానే టెర్రరిస్ట్ గానే రికార్డ్ చేశారు కదండి ఆయనని. అఫ్ కోర్స్ బట్ అది సెపరేట్ కేసు. సాండర్స్ కేసులో చేశారు అది. అది సెపరేట్ కేసు. ఈ పర్టికులర్ కేసులో మాత్రం అతన్ని శిక్షించేటటువంటి క్లాజ్ ఏమి లేదని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అంతకుముందు పార్లమెంట్ లో జరిగినటువంటి సంఘటన అప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ వేరు, చట్టాలు వేరు కాబట్టి ఇప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి వీళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుంది అనేది చూడాలి. ఢిల్లీ లాంటి చెప్పండి. అదే అడగబోతున్నాను మీరు చెప్పబోయేది. నిజంగానే ఢిల్లీ అందులో పార్లమెంట్ లో అది కూడా కొత్త పార్లమెంట్, అలా అందులో వింటర్ సెషన్ జరుగుతుంది. ఇలాంటి టైంలో మామూలుగా ఎలాంటి ప్రోటోకాల్స్ పాటిస్తారో మీరు ఇందాక కూడా చెప్పారు. మీడియా వాళ్ళని కూడా లోపలికి రానిస్తారు, రానిచ్చే ముందు మొత్తం చెక్ చేసి రానిస్తారు అది ఇది అని చెప్పి. అలాగే మనకి లైవ్ కూడా ఈజీగా ఇవ్వరు యాక్చువల్ గా. ఒకవేళ ప్రతి పాస్ తెచ్చుకునే ప్రతి ఒక్కరు వాళ్ళు సంబంధించినటువంటి ప్రోటోకాల్స్ ఏముంటాయంటే వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ జరుగుతుంది. అట్లానే డిఎస్పీ స్థాయి వ్యక్తి వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది వాళ్ళకి పాస్ ఇచ్చేటప్పుడు, డిఎస్పీ స్థాయి దాంతో. సో ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో నార్మల్ పర్సన్స్ లేకపోతే జర్నలిస్టులు లేకపోతే ఇది అని అనుకున్న తర్వాత వాళ్ళ లోపలికి వచ్చే ముందు వాళ్ళ ఐడి కార్డ్ చూపించాల్సి ఉంటుంది. వాళ్ళ పైన జుట్టు దగ్గర నుంచి కింద గోర్లు వరకు ప్రతి ఒక్క పార్ట్, బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ని వాళ్ళు కూలంకషంగా పరిశీలించి అందులో ఏమి ప్రమాదకరమైన వస్తువులు లేవు, వీళ్ళు క్యారీ చేస్తలేరు అనేటటువంటి కంక్లూజన్ కి వచ్చినాకనే లోపల తీసుకెళ్తారు. అంటే పార్లమెంట్ కవర్ చేసి సెషన్స్ కవర్ చేసిన ఒక జర్నలిస్ట్ ఫ్రెండ్ ఒక ఆయన నాకు ఉన్నాడు. ఆయన ఒకసారి ఏం చెప్పాడంటే మా దగ్గర పెన్స్ కూడా తీసుకునేవాడు, పెన్స్ లోపలికి అలౌ చేసేవాళ్ళు కదా మా పెన్స్ అని చెప్పాడు. పెన్లు కూడా అలో చేయని అంత టైట్ సెక్యూరిటీ ఉన్న టైంలో వీళ్ళు అసలు క్యాన్స్ ఎలా తీసుకొచ్చారు? ఇంకో నేను న్యూస్ చదివింది ఏంటంటే వీళ్ళని పార్లమెంట్ లో ఉన్న మిగిలిన లైక్ ఒక వన్ ఆఫ్ ద ఏరియాని ఫర్ పబ్లిక్ వ్యూ గా పెట్టారు అని చెప్పి, లైక్ అండ్ దట్ టు పాస్ మీరు చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ. సో ఆ విజిటర్స్ గ్యాలరీని కోసమే ఆ పాస్ ఇచ్చారు. అది కూడా చాలా హై ప్రొఫైల్ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తే తప్ప అది రాదు. అలాంటప్పుడు విజిటర్స్ గ్యాలరీకి వెళ్ళడానికి కూడా ఈ సెక్యూరిటీ వర్తిస్తుందా అండి?
పార్లమెంట్ లో అడుగు పెట్టడానికే ఈ సెక్యూరిటీ ఉంటుంది. జర్నలిస్టులు కూడా మీరు పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి లేదు. వాళ్ళకి పార్లమెంట్ లో కూడా మీడియా పాయింట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ వరకు వారికి పర్మిషన్ ఉంటుంది. అలాగే విజిటర్ గ్యాలరీలో కూడా మీడియా వాళ్ళు వెళ్ళొచ్చు, చూడొచ్చు. సో ఒకసారి పార్లమెంట్ లో అడుగు పెట్టాలంటే నేను ఏదైతే చెప్పానో ఆ ప్రోటోకాల్స్ అన్ని పాటించాల్సిన అవసరం ఉంటుంది. మీరు చూడండి, అంటే పాత పార్లమెంట్ లో ఒకసారి చెక్ చేసి మెటల్ డిటెక్టర్స్ తో గానీ, తర్వాత స్క్వాడ్ పర్సనల్ చెక్ చేసిన చెకింగ్స్ గానీ ఇవన్నీ చేసి పెన్ కూడా లోపలికి అనుమతించకుండా లోపలే వాళ్ళకి వేరే పెన్లు ఇవ్వటము లేకపోతే వేరే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇంత పెద్ద పెద్ద క్యాన్స్ తీసుకుని వచ్చారు అంటే మనం ఏ లెవెల్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ వాళ్ళు షూల్లో తీసుకొచ్చారు క్యాన్స్ అంటున్నారు, బట్ ఆ క్యాన్ చూస్తుంటే అది షూ కన్ వాళ్ళ షూ ఎందుకు ఓపెన్ చేయలేదు, పెద్దగా ఉంది, షూ ఎందుకు ఓపెన్ చేయలేదు? ఒకవేళ షూ ఓపెన్ వాళ్ళ షూ అంత పెద్ద క్యాన్ అంత క్యాన్ షూలో పెట్టుకుంటే వాళ్ళ నడకలో ఎందుకు తేడా రాలేదు? సాక్సుల మధ్యలో పెడితే వాళ్ళని ఎందుకు చెక్ చేయలేదు? ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి యాక్చువల్ గా. ఇంకొక హ్యాంగిల్ కూడా ఈ మధ్యన వాట్సాప్ లో అవుతుంది, ఇది మేడ్ ఇన్ చైనా కాబట్టి దీని వెనకాల చైనా కుట్ర ఉంది అని చెప్పి. అది జోక్గా అనిపిస్తుంది, కానీ అంటే చాలా మందికి ఇవి నమ్ముతున్నారు యాక్చువల్గా. మేడ్ ఇన్ చైనా అని దాని మీద రాస్తుంది కాబట్టి టీవీల్లో కూడా 2-3 టీవీ ఛానల్స్ లో కూడా చెప్పారు ఇది మేడ్ ఇన్ చైనా అని చెప్పి. సో చైనా కుట్రని కూడా దీన్ని వెనకాల చేయాలని అనుకుంటున్నారు. మన దేశంలో లీగల్ గా ఇల్లీగల్ గా హైయెస్ట్ క్రాకర్స్ ఇంపోర్ట్ చేసుకునేది చైనా నుండి. ఒక విషయం, అవి అన్ని పర్పస్ల కోసం వాడుతూ ఉంటారు. దానికి అది పక్కన పెట్టండి. ఇంకా చైనా తోటి మనం వాణిజ్యం చేస్తూనే ఉన్నాం. చాలా వస్తువులు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, ఫోన్ల దగ్గర నుంచి కార్ల దగ్గర నుంచి అన్ని ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నాం. సో ఇవన్నీ ఇప్పుడు కార్తో ఒక చైనాలో తయారైన కార్ ని తీసుకుని నేను ఏదైనా చిన్న యాక్సిడెంట్ చేసి ఇది నాకు సంబంధం లేదు చైనా కుట్ర అంటే ఎలా నడుస్తుంది? అది నడవదు కదా. సో ఇదంతా అంటే జనాల మైండ్ సెట్ ని డైవర్ట్ చేయడానికి, వారి ఎంపీని ప్రొటెక్ట్ చేసుకోవడానికి చేసేటటువంటి వ్యాఖ్యలుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రజలు బాగా అమాయకులు, వాళ్ళకి మనం ఏ నెరేటివ్ చెప్తే అది వింటారు. ఇది వరకు నేను అనుకునేవాడిని యాక్చువల్ గా, ఇంత పెద్ద పెద్ద అబద్ధాలు ఎలా చెప్పేస్తున్నారు ప్రధానమంత్రి స్థాయి ఉన్న ఆయన అబద్ధం చెప్తుంటే సరే రెండోసారి మనం జవాబుదారీతనంలో ఉంటాం కదా. ఆర్థిక మంత్రి ఏమో జీడిపి గ్రోత్ లో ఉందని చెప్తుంది, డేటా మనకేమో జీడిపి గ్రోత్ లో లేదు అని కనిపిస్తా ఉంటది. కోవిడ్ టైంలోను, కోవిడ్ ముందు, కోవిడ్ తర్వాత కూడా చూస్తే గ్రోత్ లో లేదు, చాలా ఆల్ టైమ్ లో లో ఉంది. 98 లో మనం ఎక్కడున్నాం అక్కడ ఉంది అని చూస్తుంది. కానీ ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద అబద్ధాలు చెప్తూ ఉంటుంటే, అంటే అవి మ్యాథ్స్ తర్వాత ఎకనామిక్స్ సంబంధించిన విషయాలు కాబట్టి అందరికీ అర్థం కావు అనుకోవచ్చు. చిన్న చిన్న సింపుల్ విషయాలు కూడా పెద్ద స్థాయిలో వాళ్ళు అబద్ధాలు చెప్తూ ఉంటే ఆ అబద్ధాలు అందరూ జనాలు ఎలా నమ్ముతున్నారు? ఒకవేళ నమ్మిన రెండోసారి జరగనప్పుడు మోసపోయామన్న ఆలోచన రాదా అని నాకు ప్రతిసారి ఆశ్చర్యం వేస్తా ఉంటుంది. కానీ అంటే దీంట్లో జనాలు నమ్ముతారా నమ్మరా అని ఆలోచించకుండా వాళ్ళు నమ్మశక్యం కానంత పెద్ద అబద్ధం చెప్పేస్తే అది నిజంగా నిజమేనేమో అనేటటువంటి ఒక అంటే సైకలాజికల్ కండిషన్ లోకి జనాలు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం అది వచ్చేలోగా అదేనండి, అది మళ్ళీ చెప్పినట్టు చేసేలోగా దాని మీద ఓవర్ సైడ్ చేస్తూ ఇంకొక పెద్ద అబద్ధం. మీరు ఒకటి చూడండి, నినాదాలు ఎంత బాగుంటాయో. ఇది అచ్చేదిన్ తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తర్వాత ఫస్ట్ మేడ్ ఇన్ ఇండియా తర్వాత మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ తర్వాత అమృత్ కాల్ తర్వాత ఇప్పుడు పోస్ట్ అమృత్ కాల్. సో మీకు చూడండి, ఒక రకంగా ప్రతి విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు, ఒక సైకలాజికల్ కండిషన్ తయారు చేసుకుంటూ ఇప్పుడు ఇంకొక పెద్ద అబద్ధం దాంతో తీసుకొచ్చి ఆ అబద్ధాన్ని
అంతకు ముందు చెప్పినటువంటి విషయాలను మళ్ళీ క్వశ్చన్ చేయకుండా ఇది ప్రచారం జరుగుతాం. సో ఈ సిచ్యువేషన్, ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం మనం. అయితే విశ్వనాథ్ గారు, నాకు ఇందులో ఒక సందేహం. ఈ ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళు ఒక 6 మెంబర్స్ ఉన్నారు, అందులో ఒక అమ్మాయి కూడా ఉండడం జరిగింది. వాళ్ళు పార్లమెంట్ బయటనే ఉంది. యా, మొత్తం అందరు కలిపి. సో ఎవరైతే మాస్టర్ మైండ్ ఉన్నారో ఆయన అయితే అప్పుడు అటాక్ లో లేరు, తర్వాత అరెస్ట్ చేశారు. సో పార్లమెంట్ లో వాళ్ళు జై భీమ్ అని స్లోగన్స్ రేజ్ చేశారు అని చెప్పి కూడా వినడం జరిగింది. అది నిజమేనా? అవును, అంటే మీడియా కథనాల ప్రకారం అయితే, అంటే బయట ఆవిడ స్లోగన్స్ అయితే వినిపించాయి. ఆవిడ జై భీమ్ అనడం అయితే నేను నిజంగా పర్సనల్ గా వినలేదు, కానీ బట్ మీడియా వచ్చిన కథనాల ప్రకారం ఆవిడ జై భీమ్ అన్నట్టుగా కనబడుతుంది. సో వాట్ ఎవర్, అంటే అప్పుడున్న వాళ్ళ ఐడియాలజీ ఏంటి అంటే, పార్లమెంట్ దగ్గరకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రజాస్వామ్యం అంటే ఏంటి? పార్లమెంట్, ఉభయ సభలు, రాజ్యాంగం, తర్వాత రాష్ట్రపతి, ఈ మూడిట్లు కలిపే కదా మన ప్రభుత్వం, ప్రజాస్వామ్యం అంటాం. సో రాజ్యాంగం అనే మాట వచ్చేసరికి మనకి ముందుగా గుర్తొచ్చే పేరు, అంటే మనం ఎన్ని సవరణలు చేసుకున్నా సరే గుర్తొచ్చే పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళు జై భీమ్ అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్లోగన్ గా మనం అర్థం చేసుకోవాలి. అంటే కొంతమంది మాట్లాడుతున్నది ఏంటంటే, మనకి ప్రభుత్వం ఎలా డిసెంట్ ని క్రష్ చేస్తుందో, ఎలా అయితే ఒక ఎమర్జెన్సీ లాంటి సిచ్యువేషన్ ని మళ్ళీ రీక్రియేట్ చేస్తుందో, అంటే ప్రభుత్వం కాకుండా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్, అంటే ఇండిపెండెంట్ గా ఉన్న మీడియా కావచ్చు, లేకపోతే ఏదైనా సిబిఐ కావచ్చు, ఇలాంటివన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది కదా. సో అందుకనే చెప్పి ఒక రెబేలియన్ లాగా ఇలా చేశారు అని కూడా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు. అది మీరు ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనలాంటి వాళ్ళకి కూడా భారతదేశంలో గత 10 సంవత్సరాలుగా జరుగుతున్నవి చూస్తుంటే, ఎప్పుడో ఒకప్పుడైనా ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి మనలో కూడా ఒక రక్తం మరుగుతూ ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్ లో అయినా. సో అలాంటప్పుడు మనలాగా కాకుండా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకొని చేయడం జరిగింది. అలాంటప్పుడు వాళ్ళలో మనం ఎంతవరకు ఎంపతిని చూడగలం, ఆర్ మనల్ని వాళ్ళు చేసింది జస్టిఫై చేసే వాళ్ళకి మీ సమాధానం ఏంటి? అంటే చూడండి, ఏ రకమైనటువంటి ఫిజికల్ దాడిని కూడా మనం సమర్థించడానికి లేదు. ఒకటి అంటే తీవ్రవాదమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అందులో ఇప్పుడు ఈ పర్టికులర్ సంఘటన చూస్తే వీళ్ళు సామాన్య ప్రజలు, వీళ్ళు యాక్చువల్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినా సరే, ఒకళ్ళు నిరుద్యోగి, ఒకళ్ళు ఫార్మర్ సంబంధించిన ఆయన, ఇంకొక ఆయన ఫార్మర్ ప్రొటెస్ట్ లో కూడా పాల్గొన్నాడు. సో ఈ రకంగా వీళ్ళ బ్యాక్గ్రౌండ్స్ ఒక సామాన్యం సగటు భారతీయులు ఎవరైతే ప్రభుత్వ విధానాల వల్ల కష్టాలకు లోనవుతున్నారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గానే కనబడుతుంది ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం. దీనికి మాస్టర్ మైండ్ చేసిన ఆయన కూడా సేమ్ ఇదే బ్యాక్గ్రౌండ్ తోటి ఉన్నాడు. అంత పెద్ద అంటే పెద్ద పెద్ద తీవ్రవాద సంస్థలతో పరిచయాలు ఉన్నట్టుగా అయితే ఇప్పటి వరకు లేకపోతే ఎక్కడో ఇంటర్నేషనల్ ఫండ్స్ రావడం గల అని అలాంటివి ఏమీ లేకుండా కేవలం భారతదేశంలోనే తనకు జరిగిన అన్యాయాలకి అలా ఈ రకమైనటువంటి ప్రభుత్వం పైనటువంటి అసంతృప్తి ఏదైనా ఉంటే ఆ అసంతృప్తిని ఒక ఈవెంట్ క్రియేట్ చేసి మొత్తం ఈ రకమైనటువంటి అసంతృప్తి ఉన్న వాళ్ళందరినీ గ్యాల్వనైజ్ చేసేటటువంటి ఒక ఇన్సిడెంట్ గా అయితే ఇప్పటి వరకు మనకు కనబడుతోంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం, పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు. సో ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో అయితే వాళ్ళు చాలా సామాన్యమైనటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళగా మనం మాట్లాడుకోవచ్చు. సో వీళ్ళకి ఏదైతే మనం తీవ్రవాదులు కలిసి పార్లమెంట్ మీద, ప్రజాస్వామ్యం మీద దాడి చేసే ఉద్దేశం ఉన్నది అని చూస్తారో ఆ రకమైనటువంటి విధానంగా మనం చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకు జరిగినటువంటి అన్జస్ట్ కి వాళ్ళు చూపించిన యాంగ్విష్ గా మాత్రమే మనం చూడాలి. ఇందాక అందుకే నేను భగత్ సింగ్ గారి ఎగ్జాంపుల్ చెప్పాను. అప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి
వివిధ చట్టాలు ఒక రకంగా మన భారతదేశంలో ఉండేటటువంటి ఆ మన మన ప్రజల మీద బ్లాక్ లాస్ ఏదైతే ఆ రోజు చేయాలనుకున్నారో వాటిని వ్యతిరేకిస్తూ భగత్ సింగ్ ప్లాన్ చేసినటువంటి బాంబింగ్ తోటి మనం యాక్చువల్ గా పోల్చుకోవచ్చు. యాక్చువల్ ఇందులో చేసింది సెక్యూరిటీ బ్రీచ్ కానీ దీన్ని మనం 2001 దాడి కింద అయితే పరిగణించలేం. ఆ రకంగా అయితే ఇప్పటి వరకు కనిపించడం లేదు. నిజంగా చెప్పాలంటే 2001 లో జరిగినటువంటి దాడిలో వాళ్ళు వెపన్స్ మారణాయుధాలు తీసుకొచ్చారు. షూట్ చేయడం జరిగింది. షూటింగ్ అటు ఇటు జరిగి అప్పుడు మన పార్లమెంట్ లో అప్పటికి సెషన్స్ జరుగుతా ఉన్నాయి. యాక్చువల్ గా అప్పుడు చాలా మంది ఉన్నారు. జాయింట్ పార్లమెంట్ సెషన్ జరుగుతా ఉంది అనుకుంటా అప్పుడు. అలాగే మన సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా చాకచక్యంగా వాళ్ళని 6 to 8 మెంబర్స్ వరకు చనిపోవడం జరిగింది. వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఏ రకమైన డామేజ్ అయితే నిజంగా జరగలేదు. అంతవరకు మనం సెక్యూరిటీ సిబ్బందిని అయితే మనం అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రోజు ఈ రోజు కూడా అంటే సెక్యూరిటీ సిబ్బంది యొక్క తప్పు ఉందని నేనైతే అనుకోను యాక్చువల్ గా. కాకపోతే ఈ న్యూ పార్లమెంట్ లో ఉండేటటువంటి ప్రోటోకాల్స్ వాటి మధ్య ఉండేటటువంటి సమన్వయం కరెక్ట్ గా లేదు అని, అలాగే సిబ్బంది కొరత కూడా ఉన్నదని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. సో ఇవి రెండింటిని మనం ఆ సమన్వయ లోపం ఒకటి, ఆ తర్వాత సిబ్బంది కొరత ఒకటి, ఈ రెండు దీనికి కారణాలుగా మనం అభివర్ణించుకోవాలి. కానీ సెక్యూరిటీ సిబ్బంది వీళ్ళు ఫెయిల్ అయ్యారని మాత్రం మనం అనుకోవాల్సిన అవసరం లేదు. పార్లమెంట్ బిల్డింగ్ కి సిబ్బంది కొరత ఏంటండి? దానికన్నా సిగ్గుచేటు ఇంకేదన్నా ఉందా? 40% ఉండాల్సిన వాళ్ళకన్నా 40% తక్కువగా ఉన్నారు అని చెప్పి కదా ఇప్పుడు కనబడుతూ ఉంది. పేపర్ లో కూడా మనం అదే చెప్తున్నాను. ఇదేమైనా కంపెనీయా లేకపోతే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్మెంటా? భారతదేశంలో మన ఎంపీస్ కావచ్చు, పిఎం గారు కావచ్చు, ప్రెసిడెంట్ గారు కావచ్చు, వాళ్ళందరూ వచ్చే ప్లేస్ అది. అక్కడ మీకు షార్టేజ్ ఆఫ్ ఎంప్లాయీస్, షార్టేజ్ ఆఫ్ స్టాఫ్ ఉందంటే అంతకన్నా సిగ్గుచేటు ఇంకేదన్నా ఉంటుందా? అది నిజమైన వైఫల్యం అంటే అదే. అవును అవును నిజంగానే హోమ్ మినిస్టర్ దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. అంటే దీన్ని చూసి ఇందాక మీరు జేబీఎం అన్నారు, దీని వాళ్ళు తర్వాత వాళ్ళు బ్యాక్గ్రౌండ్ సోషల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా తక్కువ బ్యాక్గ్రౌండ్స్ లోనే ఉన్నాయి, వాళ్ళేమి తీవ్రవాద సంస్థలతో పరిచయాలు ఉన్న వారు లేరు అని ఎస్టాబ్లిష్ చేస్తూ దీని మీద అంటే ఇది చేసినప్పుడు ప్రజల మీద ఇంపాక్ట్ ఏముంటుంది, ఆ జైబీమ్ అనే నినాదం మీద ఏమవుతుంది, వాళ్ళు నిజంగా గ్యాలనైజ్ చేయగలుగుతారా అనే క్వశ్చన్ మీరు రైజ్ చేశారు యాక్చువల్ గా. సో ఇది ప్రజల మీద అంటే షార్ట్ టర్మ్ లో అంటే ఇది ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాని గురించి వీళ్ళని పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతిపక్షాలని మొత్తం సస్పెండ్ చేయడం కానీ, అలాగే ఇది ముందేమో తీవ్రవాద సంస్థ కుట్ర అని చెప్పి, దాని తర్వాత అది కాదు, దాని తర్వాత కాంగ్రెస్ కుట్ర అని చెప్పి, దాని తర్వాత మళ్ళీ ప్రతిపక్షాలన్నీ కలిసిన కుట్ర అని చెప్పి, ఈ విధంగా చైనా కుట్ర అని చెప్పి ఈ రకరకాల కథనాలు బయటికి సోషల్ మీడియా ద్వారా వస్తా ఉన్నాయి. సో ఇవన్నీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి చేసేటటువంటి ప్రయత్నాలు. ఇప్పుడైతే ప్రభుత్వం చాలా గట్టిగా అంటే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో దీంట్లో న్యూట్రలైజ్ చేసేటటువంటి ఎక్సర్సైజ్ చేయడంలో సోషల్ మీడియా యంత్రాంగాన్ని ఉపయోగించడంలో ఎక్స్పర్ట్. ఏదైతే చర్చ జరగాలో అది చర్చ జరగకుండా మీరు చూడండి, పార్లమెంట్ లో సస్పెండ్ అయిన వాళ్ళు కామన్ గా మాక్ పార్లమెంట్ నిర్వహించడం అనేది జరుగుతూ ఉంటుంది బయట. అంత పెద్ద స్థాయిలో సస్పెండ్ చేసిన తర్వాత పార్లమెంట్ లోపల మాట్లాడకపోతే పార్లమెంట్ బయట మాట్లాడతారు. మాక్ పార్లమెంట్ మాక్ అసెంబ్లీ నిర్వహించడం అనేది చాలా కామన్ గా ఎప్పటి నుంచో వస్తున్నది, అది జరుగుతూనే ఉంటుంది. ఇందులో వీళ్ళు చూడండి, రాహుల్ గాంధీ వీడియో తీస్తున్నాడు, ఎంత గట్టిగా నవ్వుతున్నాడు, అండ్ స్పీకర్ ఓం బిర్లాని ఒక ఆయన ఇమిటేట్ చేస్తూ ఏదైతే ఎలా ఇమిటేట్ చేస్తున్నాడో చూడండి అని చెప్పి ఆ వీడియో తీస్తున్నాడు. సో స్పీకర్ ని అవమానిస్తున్నారు అని చెప్పేటటువంటి నెరేటివ్ చాలా బాగా బలంగా బయటకు పోతా ఉంది యాక్చువల్ గా.
ప్రజాస్వామ్యంలో స్పీకర్ ని గౌరవించాల్సిన అవసరం ఉంది అని చెప్పి. మాక్ అసెంబ్లీ, మాక్ పార్లమెంట్ అంటేనే కొంత సెటైర్, కొంత కామెడీ. ఎందుకంటే వాళ్ళని లోపల మాట్లాడట్లేదు కదా, లోపల మాట్లాడినివ్వట్లేదు కదా. మీరు లోపల మాట్లాడినిచ్చేటట్టయితే వాళ్ళు ఎందుకు బయటకు వస్తారు? వాళ్ళని మీరు లోపల మాట్లాడినివ్వలేదు కాబట్టి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. సో స్పీకర్ ని అవమానిస్తున్నారు అని చెప్పి పెద్దగా, చాలా పెద్ద విస్తృత స్థాయిలో ప్రచారం జరుగుతా ఉంది ఈ రోజు. కానీ అంటే అది న్యూట్రలైజ్ చేసే ఫ్యాక్టరీ. పార్లమెంట్ మీద దాడిని మర్చిపోయి మనం ఓం బిర్లాని, స్పీకర్ ని మనం ఇమిటేట్ చేయడం కరెక్టా కాదా అనేటటువంటి చర్చలకు మనం రావాలి. ఇది అల్టిమేట్ ఆబ్జెక్టివ్. ఈ న్యూట్రలైజ్ చేసిన తర్వాత ఈ కుట్రలు ఒక 10 నెల రోజుల తర్వాత అవన్నీ ప్రజలు మర్చిపోతారు. యాక్చువల్ గా మర్చిపోయిన తర్వాత మన ఈ కాశ్మీర్ ఫైల్స్ తీసినటువంటి ఎవరు డైరెక్టర్ ఎవరు ఉన్నారు, వివేక్ అగ్నిహోత్రి లాంటి వారు ఏం చేస్తారంటే పార్లమెంట్ అటాక్ అని తీసి వాళ్ళకి తెలిసిన స్టోరీ, అంటే వాళ్ళకి చెప్పాలనుకున్న స్టోరీ చెప్పేస్తారు. దాని బ్యాక్గ్రౌండ్ లో ప్రతిపక్ష నాయకుడు ఎలా దీని కుట్రకు బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు, దాని వెనకాల చైనా తోటి ఎలా మాట్లాడాడు అతను, వాళ్ళు ఆయనకి స్పెషల్ గా ఎలా తెప్పించారు దొరకకుండా ఉండేవి, ఇవన్నీ పెట్టుకుని ఒక సినిమా తీసేస్తారు. ఆబ్వియస్ గా జనాలు నమ్ముతారు. ఎందుకంటే భారతదేశంలో ఈ రోజు కూడా 62-64% అక్షరాస్యతే ఉంది. మన అక్షరాస్యతలో ఈ అక్షరాస్యత ఉన్న లెవెల్లో, అంటే మన దేశంలో అక్షరాస్యత అంటే ఏంటంటే సంతకం పెట్టడం రావడం, లేదంటే ఒక లాంగ్వేజ్ లో ఉన్నదాన్ని చదవటం. 10th వరకు చదివిన వాళ్ళు కాదు, జస్ట్ కాదు సంతకం పెట్టడం. లిటరసీని కౌంట్ చేయడానికి దాని పారామీటర్స్ అనేవి చేంజ్ చేశారని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది. జస్ట్ సంతకం వచ్చిన వాళ్ళని కూడా లిటరేట్ గా కన్సిడర్ చేస్తున్నారు అని చెప్పి. సో కాబట్టి వాళ్ళకి విషయాల్ని అర్థం చేసుకునేటటువంటి సిచ్యువేషన్ ఉండదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలిసే అవకాశం. కానీ విశ్వనాథ్ గారు, మీరు చూస్తే ఇప్పుడు వాళ్ళే ఇంకా బెటర్ గా అర్థం చేసుకుంటున్నారండి. చదువుకున్న మూర్ఖులు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళ అంటే చదువుకుని ఎక్కువ ప్రాపగండా నడిపేదే ఈ చదువుకున్న ఎన్ఆర్ఐలు, యుఎస్ లో ఉన్న ఎన్ఆర్ఐలు కావచ్చు, లేకపోతే సిటీలో ఉండి చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు. వాట్సాప్ మూర్ఖత్వాన్ని ఎందుకు అనుకుంటున్నారు? యువర్ రాంగ్. దే నో దే ఆర్ హ్యావింగ్ ద పొలిటికల్ వెండెట్టా. వాళ్ళ ఇంటెన్షన్స్ వేరే. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ ఒక ప్రచారానికి ఫండింగ్ ఇస్తూ తను కొత్త నెరేటివ్స్ చేస్తున్నాడు అనుకో, దాని అర్థం ఏంటంటే అతనికి ఇంకో రకంగా దేశం నుంచి బెనిఫిట్ వస్తుందని అర్థం. మీరు అలా అర్థం చేసుకోవాలి. అంతేగాని ఎవరు ఫ్రీగా చదువుకున్న వాళ్ళు ఫ్రీగా ఏం చేసేస్తారు అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. కొంతమంది చేస్తున్నారు, అంటే అవుట్ ఆఫ్, అంటే ఎమోషనల్ గా పీపుల్ ని కనెక్ట్ చేసి బ్రెయిన్ వాషింగ్ లో కూడా ఉంది అని చెప్పబోతున్నాను నేను. మీరు చెప్పింది కరెక్టే. ఇంకొంతమంది చదువుకుని కూడా ఆ బ్రెయిన్ వాష్ కి బానిసలు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అన్నది నేను అనుకుంటున్నాను. ఇంకోటి ప్రాబ్లం ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకో విషయం సైకలాజికల్ ప్రాబ్లం దాన్ని ఎలాంటి సైకలాజికల్ ప్రాబ్లం అంటే, ఒకటి ప్రపంచంలో అన్ని సమస్యలకి పరిష్కారం మోడీ దగ్గర ఉంది అని నమ్మటం అనేది అంటే ఒక పర్సన్ దగ్గర ప్రపంచంలో ఉండేటటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం ఉంది అని నమ్మటం ఒకటి. అలాంటి ఒక సైకలాజికల్ కండిషన్ ఉంటుంది. ఇంకొకటి బలమైన నాయకత్వం ఉండాలి. బలమైన నాయకత్వం ఉంటే ప్రపంచాన్ని శాసించగలుగుతాము. సో ఈ ప్రజాస్వామ్యం పనిచేయదు, అటోక్రసీ ఉంటేనే బెటర్ అనుకునేటటువంటి సైకలాజికల్ కండిషన్. దే రియలీ బిలీవింగ్ ఇట్. దాని తర్వాత మన దేశంలో మైనారిటీ సంఖ్య పెరిగిపోయి, ఇప్పుడు ఫ్రాన్స్ లో ఏ విధంగా అయితే, లేదా వేరే కంట్రీస్ లో ఏ విధంగా అయితే మైనారిటీస్ పెరిగిపోయి అక్కడ ఉండేటటువంటి ప్రభుత్వాలను శాసించగలుగుతారు, ఇప్పుడు 20% ఉన్న మైనారిటీస్ ఒక 30-40 ఏళ్ల తర్వాత 50% వచ్చారు అంటే వాళ్ళు మన దేశ రాజకీయాలను శాసిస్తారు.
కాబట్టి వాళ్ళు సుబ్రహ్మణ్యం స్వామి గారి సుబ్రహ్మణ్యం స్వామి గారి చెప్పండి చెప్పండి. వాళ్ళని ఏ విధంగానైనా సరే వాళ్ళ సంఖ్య పెరగకుండా చూడాలి, వాళ్ళని వాళ్ళకి హక్కులను తగ్గించాలి, సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా ఉండాలి, ఉంటేనే మన దేశంలో ఉంటుంది అనేటటువంటి భావనలో ఉండేది. ఇవన్నీ సైకలాజికల్ కండిషన్స్ అండి. వాళ్ళు తెలివైన వాళ్ళు అని అనుకోకూడదు. యాక్చువల్ గా వాళ్ళు అంతకుముందు చదువుకుండొచ్చు, చదువుకుని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉండొచ్చు, బట్ వాళ్ళ సైకలాజికల్ కండిషన్స్ అలా ఉన్నాయి, వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం అని అర్థం. యా, సో ఇంకొక క్వశ్చన్ అండి, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి కనెక్టింగ్ క్వశ్చన్ ఇది. మీరు చెప్పిన దాని ప్రకారం వాళ్ళ దాడిని మీరు మోస్ట్లీ భగత్ సింగ్ గారి దాడితో లింక్ చేయొచ్చు, కానీ 2001 లో దాడిని దీనికి అలాంటి అంటే చూడడానికి ఏ రకంగానూ అది ఇది ఒకటే లాగా కనిపించట్లేదు అని చెప్పారు. కానీ ఒక సిమిలారిటీ ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ అది కూడా జరిగింది December 13th రోజు, ఇది కూడా ఎగ్జాక్ట్లీ December 13th రోజే జరిగింది, ఆన్ ద సేమ్ డే ఆఫ్టర్ 22 years. సో అదే రోజు ఎంచుకోవడానికి ఏ రీజన్ ఉందని మీరు అనుకుంటున్నారు? అదే రోజు ఎంచుకోవడానికి అదే ఈ ఛాలెంజ్ చేయడమే, గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేయడానికి చేసుకున్నదే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు మనం అందరిని గుర్తు చేసుకుంటాం, పార్లమెంట్ మీద దాడి జరిగిందని గుర్తు చేసుకున్న తర్వాత అంటే అఫ్ కోర్స్ ఆ పార్లమెంట్ వ్యవహారాల వరకు మనం గుర్తు చేసుకోకపోవచ్చు ఒకవేళ సామాన్య ప్రజలుగా. ఆ పార్లమెంట్ లో ఆ రోజు సెక్యూరిటీలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అప్పుడు సెక్యూరిటీ రికార్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కానీ ఖచ్చితంగా మనకి ఒక రిమైండర్ కింద ఉంటుంది. సో దే వాంటెడ్ టు ఛాలెంజ్ సెక్యూరిటీ ఆల్సో, అదే మనకి అర్థమవుతుంది. అందుకే ఆ డేట్ ఎంచుకున్నారని అనుకున్నాను. ఓకే, సో మొత్తానికైతే ఇదండి మన డిస్కషన్. ఇందులో ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అంటే ఒక దేశ ప్రధానికి దేశంలో ఉన్న ఎంపీలకే భద్రత లేదంటే మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నామన్నది ఇది డెపిక్ట్ చేస్తుందండి. చాలా స్ట్రాంగ్ మెన్ అని చెప్పుకొని లేకపోతే భారతదేశం అందరికీ చెప్పే దేశమే కానీ అందరి నుండి తీసుకునే పొజిషన్ లేదు అని చెప్పే వాళ్ళకి ఈ ఘటన ఇది యాక్చువల్లీ ఒక బ్యాడ్ ఘటన మన ఇండియాకి, బట్ ఇదొక ఒక ఐ ఓపెనర్ అని కూడా మనం లాగా కూడా తీసుకోవచ్చు. అసలు ఏం జరుగుతుంది మన భారతదేశంలో, గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్న దాని గురించి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, హూ ఈస్ రెస్పాన్సిబుల్ యాజ్ పర్ యూ విశ్వనాథ్ గారు ఫర్ ద ఎంటైర్ అటాక్ ఆన్ పార్లమెంట్ అండి? మొత్తం అంటే ఈ మీరు అడిగిన క్వశ్చన్స్ లో మొదటిది మన సెక్యూరిటీ డొల్లతనం ఎంత ఉందో అనేది మనకి ఐ ఓపెనర్ కింద ఉపయోగపడింది. కాబట్టి సెక్యూరిటీ అనేది బాగలేదు అని చెప్పి అంగీకరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. సో నేను కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తాను. మన విశ్వగురు అయినా కూడా మన పార్లమెంట్ సెక్యూరిటీ మనం కల్పించుకోలేకపోతున్నాం. అలాగే ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యం అయినా సరే మనం పార్లమెంటరీ సెక్యూరిటీ కల్పించుకోలేకపోతున్నాం. ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అయినా సరే మనం పార్లమెంట్ కి తగిన సంఖ్యలో సెక్యూరిటీ సిబ్బందిని సమకూర్చుకోలేకపోతున్నాం అనే విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక క్వశ్చన్ లో మీరు దీని బాధ్యులు ఎవరు చివరిగా అని అడిగితే, ముందుగా నేను ఏమంటానంటే ఆ రోజు సెక్యూరిటీ సిబ్బంది ఏదైతే ఉన్నారో వారు ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని సమీక్ష చేసి ఎక్కడ బ్రీచ్ జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే పాస్ తీసుకొచ్చిన ఎంపీ వాళ్ళే ఆయనే వీళ్ళని వెంట పెట్టి కూర్చోనేమో ఎవరికి తెలుసు. ఎంపీ అనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు వీళ్ళు తీసుకొచ్చారేమో, వీళ్ళని కూడా తీసుకెళ్లారేమో. సో చెకింగ్ అంతా ప్రాపర్ గా జరగలేదేమో అనేది కూడా మనం ఒక విషయంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో పర్టికులర్ గా వీళ్ళు ఏ గేట్ నుంచి లోపలికి వచ్చారు, ఎవరెవరు వీళ్ళని పర్సనల్ గా చెక్ చేశారనే సెక్యూరిటీ ఎవరైతే చెక్ చేస్తారో వాళ్ళు బాధ్యత వహించారు ఫస్ట్ థింగ్. దాని వెనకాల సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎవరున్నారు వారు ఈ రకమైన ప్రోటోకాల్స్ పాటించని కారణం చేత సిబ్బందితో పాటు ఉండేటటువంటి వాళ్ళకి ట్రైనింగ్ సరిగా ఇవ్వకపోవటము, లేకపోతే మీరు చూడండి ఒకప్పట్లో ఇమిగ్రేషన్ జరుగుతూ ఉంటే బరాక్ ఒబామా పాస్పోర్ట్ పట్టుకుని వెళ్తారనమాట. సో పాస్పోర్ట్ పట్టుకుని యుఎస్ లో అది కూడా ఒక ఎయిర్పోర్ట్ లో
బరాక్ ఒబామా పాస్పోర్ట్ ని కూడా వాళ్ళు కూలంకషంగా పరిశీలించి లోపలికి తీసుకెళ్లారు. దో హీఈస్ ప్రైమ్ మినిస్టర్, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాదు, ప్రెసిడెంట్. సో ఆమె డ్యూటీ ఆమె సక్రమంగా చేసినందుకు ఆమెను అప్రిషియేట్ చేశారు ఆ గవర్నమెంట్. సో ఇలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు ఇండియాలో. ఐదరు రెండు రకాలుగా ఉంటుంది. నీ డ్యూటీ నువ్వు సక్రమంగా చేయకుండా నిరోధించే వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకవేళ నీ విధి నిర్వహణలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకపోతే చర్యలు ఉండేలా ఉంటాయి. ఇన్ఫ్లుయెన్స్ కి లొంగకుండా ఉంటే యాక్చువల్లీ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ లొంగలేదన్న కారణం చేత వాళ్ళ మీద చర్యలు ఉండటం అంటే పొలిటికల్ మెకానిజం ఏదైతే ఉందో అది వెళ్ళి అన్ని రంగాల్లో ఉండేటటువంటి వాళ్ళని మీద ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువగా చూపిస్తా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ సెక్యూరిటీ సరిగ్గా చెక్ చేయకపోవడానికి పొలిటికల్ రీజన్స్ కూడా కావచ్చు, అది కూడా కావచ్చు. సో ఆ విధంగా సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ని కూడా బాధ్యత తీసుకోవాలి. మేజర్ బాధ్యత ఎవరు తీసుకోవాలంటే ఈ మన దేశంలో అంటే ఒక రైలు యాక్సిడెంట్ జరిగితే దానికి బాధ్యత వహిస్తూ రైల్వే శాఖ మంత్రి రిజైన్ చేసినటువంటి దేశం ఇది మన దేశంలో ఉన్న చరిత్ర. సో ఈ రోజుల్లో అది జరగట్లేదు. ఈ సెక్యూరిటీ బ్రీచ్ కి ఖచ్చితంగా హోంశాఖ, ఎందుకంటే వాళ్ళే ఈ సెక్యూరిటీకి పర్యవేక్షిస్తుంటారు. ఎంతమందిని డిప్లాయ్ చేయాలి, ఎలాంటి మిషన్స్ సెక్యూరిటీ కోసం వాడాలి, ఏ ప్రోటోకాల్స్ వాడాలి, ఎవరెవరిని ఏ విధంగా చెక్ చేయాలి అనేటటువంటి ప్రతి ఇష్యూని వీళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి హోంశాఖ, అందులోనూ హోంశాఖ మంత్రి మనకి దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ప్రధానమంత్రి బాధ్యత వహిస్తే ఇంకా చాలా గొప్ప మంచి ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పి మనం అనుకోవచ్చు. సో బట్ ప్రైమరీగా నా ఉద్దేశంలో అయితే నేను ఇప్పుడు చెప్పిన ఆ రోజు ఆ గేట్ లో పనిచేసిన సెక్యూరిటీ సిబ్బంది, దాని తర్వాత సెక్యూరిటీ ఇన్ఛార్జ్, పార్లమెంట్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్, దాని తర్వాత హోంశాఖ మంత్రి, ఈ విధంగా బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ అవునండి, నేను కూడా ఎగ్జాక్ట్ గా అదే అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విశ్వనాథ్ గారు. ఇలా ఈ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియేట్ చేసి అండ్ దీని గురించి ఇంత క్లియర్ అనాలిసిస్ చెప్పినందుకు. అండ్ యాక్చువల్లీ ఈవెన్ సోషల్ మీడియాలో వేరే ఛానల్స్ లో కూడా దీన్ని ఎక్కువ కూడా హైలైట్ చేయట్లేదు. దీన్ని హైలైట్ చేసి కావాలని దీన్ని సప్రెస్ చేస్తున్నారు ఈ న్యూస్ ని ప్రజల దగ్గరికి. అదో పెద్ద విషయం కాదు, అలాంటివి జరుగుతున్నాయన్న వే ఆఫ్ బిహేవియర్ అలా ఉంది మీడియాది. సో దీని గురించి తప్పకుండా మాట్లాడాల్సింది. ఇది హిస్టరీలో ఒక బ్లాక్ మార్క్ గా మిగిలిపోతుంది డెఫినెట్ గా మన ఇండియన్ పార్లమెంట్ హిస్టరీలో. సో అలాగే మనం కూడా ఎలాంటి సెక్యూరిటీ, ఎలాంటి స్టేట్ లో ఉన్నాము, గవర్నమెంట్ బాధ్యత ఎంతో మనం కూడా తెలుసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ చెప్తానండి లాస్ట్ ముగించే ముందు, తప్పకుండా గూగుల్ అనే సంస్థలో గూగుల్లో ఒక బగ్ ని గుర్తించి దాన్ని టూల్ గా చేసుకుని, ఆ బగ్ ని టూల్ గా చేసుకుని గూగుల్ ని ఒక అబ్బాయి హ్యాక్ చేశాడు. అతను బీహార్ కి చెందినటువంటి స్టూడెంట్. అతన్ని హ్యాక్ చేస్తే అండ్ హీ సెండ్ ఎ మెయిల్ టు గూగుల్ అండ్ సెడ్, నేను ఇలా దీన్ని యూజ్ చేసుకుని ఒక 54 seconds పాటు మీ గూగుల్ ని స్తంభించి చేశాను, మీకు ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి అని మెయిల్ రాశాడు. ఇమీడియట్ గా గూగుల్ అతన్ని సంప్రదించి, ఇంత తెలివైనటువంటి అబ్బాయి గూగుల్లో ఉంటే మంచిది అని అతన్ని హైర్ చేసుకున్నారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. అంటే మనం ఎవరైతే అప్రిషియేట్ చేసామో వాళ్ళు. సో ఇదే దీనికి ఇప్పుడు పార్లమెంట్ మీద జరిగినటువంటి దాడికి ఏదైతే ఉందో దీన్ని అన్వయించుకుంటే, అంటే వాళ్ళని మనం ఆర్మీ తీసుకోమని నేను అంటలేదు, బట్ సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది కదా ఇక్కడ. సెక్యూరిటీలో ఉండే లోపాలు ఎలాంటివి అనేవి మేము ఎత్తి చూపించామనే సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఇప్పుడు గ్యాలరీకి తర్వాత పార్లమెంటేరియన్స్ కి మధ్యలో ఉండేది గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ కి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ పెట్టాలని చెప్పి లోపల వైపు స్పీకర్స్ అరేంజ్ చేసి వాళ్ళు మాట్లాడుకునే విషయాలు
వినేలాగా చేయాలి అని చెప్పినటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది ఇప్పుడు. సో దట్ గ్యాలరీ నుంచి ఎవరు పార్లమెంట్ లోపలికి పరిగెత్తకుండా ఉంటారు అని చెప్పి. అలాగే సెక్యూరిటీ పరంగా కూడా చాలా చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొస్తున్నారు ఇప్పుడున్న దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన మనకి నిజమైన తీవ్రవాదులు గన్స్తో కనుక లేదంటే వేరే వాటితో కనుక వచ్చేటట్టుంటే వాళ్ళని ఎలా కాపాడగలుగుతాము అనేటటువంటి క్వశ్చన్ వస్తుంది కాబట్టి. సో దట్ ఈస్ హోప్ ఫర్ ద బెస్ట్. వీళ్ళు మన సెక్యూరిటీ బలతనాన్ని ప్రపంచానికి చూపించారు. అట్లీస్ట్ మన భారతదేశంలో ఉండేటటువంటి ప్రభుత్వానికి చూపించారు అని మనం అర్థం చేసుకుంటే, సో దాన్ని బేస్ చేసుకుని ఇంప్రూవ్మెంట్ జరుగుతాయి కాబట్టి మరి వీళ్ళ మీద ఎలాంటి శిక్ష పడుతుంది అనేది వేచి చూద్దాం. తప్పకుండా మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ విశ్వనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ స్టోరీ.